చాలా మంది ఫ్రెండ్స్ని ఇల్లు అమ్మిపించేసా రెంట్లో ఉండాలని. నాదేంటంటే లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్లో కొనొచ్చు, ఇప్పుడు రెంటింగ్, ఇప్పుడు ఏమున్నా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అది పెరుగుతుంది అనే మైండ్ సెట్. కోవిడ్ వచ్చింది, కోవిడ్ రాగానే మనం ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఇంట్లో నరేషన్ ఏముంటుంది, మనిషి అనేటోడికి ఎప్పుడైనా ఇల్లు ఉండాలి, అదొక సెక్యూరిటీ ఉండాలి. మనకు కూడా మెల్లమెల్లగా ఆ మైండ్లో థాట్ వచ్చింది. ఓకే సరే కొనంగానే వెళ్ళి చూస్తామని. లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉండే, జస్ట్ వెళ్ళి చూసాను. అది చూస్తే ఇంకా నా ఇమాజినేషన్ స్టార్ట్ అయిపోయింది. అరే ఇక్కడ నేను క్రికెట్ ఆడతా, టెన్నిస్లో షాట్ ఇట్లా కొడతా, టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని లేదు వీకెండ్ లేదు అప్పుడు, కానీ అది వచ్చేస్తుంది ఆ డ్రీమ్. దాంతోపాటు మసాలా మన సేల్స్ వాడు వేస్తూనే ఉంటాడు, సార్ మీరు వస్తే అసలు మీరు దిగితే అసలు మీరు రజనీకాంత్ అనే రేంజ్లో చెప్తాడా. నేను లాస్ట్కి ఏం చేసా, ఎస్ ఐ విల్ బై అని ఇంట్లో కొనేసా. అది నువ్వు చూడు ఎంత పెద్ద ఇది డిసిషన్. ఎవరిని కొనొద్దని చెప్పి కొన్న నంపించి నువ్వే ఉన్నావు. వాళ్ళకి చెప్పలే నేను కొన్నా అని చెప్తే బెండ్ తీస్తారా. ఇదంతా అయింది ఇమోషన్. నువ్వు ఎక్సెల్ షీట్ చేస్తే ఎప్పుడు మ్యాప్ అవ్వదు.